తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం గురువు చాలా అనుకూలంగా ఉండడం చేత వీరికి ఉగాది నుండి మే వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో అనేకమైనటువంటి శుభ పరంపరలు వీళ్ళకు లభిస్తూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంటా బయట కూడా పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. మళ్ళీ మే తర్వాత నుంచి కూడా గురువు 10వ స్థానంలో ఉండడం చేత ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొంచెం కఠిన కాలాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. మే లోపల నూతన గృహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. నూతన గృహ వస్తు వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చును. అదేవిధంగా వీరికి మళ్ళీ అక్టోబర్ తర్వాత నుంచి కూడా గురువు యొక్క అనుకూలతతో అనేకమైనటువంటి పనులన్నీ కూడా, ఏవైనా ఆగిపోయిన పనులున్నా కూడా అవన్నీ కూడా చాలా చక్కగా వాళ్లకు చేతికందుతాయి. అన్ని ఫలితాలు కూడా చేతికంది గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. కన్యా రాశి వారు అన్ని రకాల శుభవార్తలు వింటారు. అంతటా కూడా విజయాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. తద్వారా మానసికంగాను శారీరకంగాను ఆనందాన్ని పొందుతారు. గొప్పనైనటువంటి శుభ పరంపరలు మీకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాహుకేతువుల వలన కొద్దిగా మనోవిచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుకేతువులకు సంబంధించి, శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన. వీరికి కన్యా రాశి వారికి విదేశీ ప్రయాణం చాలా గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణం సూచనగా ఉంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తద్వారా నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. నూతన వ్యాపారాల్లో, నూతనమైనటువంటి పనుల ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వారు ఆరోగ్యం గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. మిగిలిన అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.